హాయ్ ఫ్రెండ్స్, చూడండి సింపుల్గా ఈజీగా అయిపోయే మనం బీరకాయ పచ్చడి అనేది చేసుకుందాం. చూడండి చాలా చాలా బాగుందండి బీరకాయ పచ్చడి అనేది. నేను చాలా సింపుల్గా ఈజీగా చేశాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది కూడా, హెల్త్కి కూడా చాలా మంచిది బీరకాయ అనేది. ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ముందు బీరకాయ అనేది మనం ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. తొక్కలతోటే కట్ చేసుకోవాలి, తొక్కలు తీయకూడదు. ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక 2 స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకుంటున్నానండి. వేసుకొని ముందు పల్లీలు వేసుకొని ముందు నేనైతే ఒక 2 స్పూన్స్ పల్లీలు అయితే వేసుకున్నాను. నాకు పల్లీలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి కొంచెం ఎక్కువ వేసుకున్నాను నేను పల్లీలు వేసుకొని కొంచెం బాగా ఫ్రై అయ్యాక చూసారండి, ఇలా ఫ్రై అవ్వాలి పల్లీలు అనేవి. అవి వేరే బౌల్లో తీసుకున్నానండి పల్లీలు. తర్వాత జీలకర్ర కొంచెం మెంతులు, కొంచెం శనగపప్పు, 2 స్పూన్స్ శనగపప్పు వేసుకున్నానండి. శనగపప్పు కూడా కొంచెం ఎక్కువ వేసుకున్నాను. ముందు ఈ శనగపప్పు అనేది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. శనగపప్పు కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి అందుకని ముందు శనగపప్పుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ మినపప్పు వేసుకోవాలండి. మినపప్పు కూడా వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. అయ్యాక కొంచెం ధనియాలు, 1 స్పూన్ ధనియాలు కూడా కొంచెం ఫ్రై అయ్యాక చూసారండి, ఇలా అనేది కలర్ చేంజ్ అవ్వాలి మనం వేసుకునే పప్పులన్నీ కూడా. ఆ తర్వాత నువ్వులు వేసుకోవాలండి. నువ్వులు ముందేస్తే మాడిపోతాయి కాబట్టి మనం నువ్వులు అనేది లాస్ట్లో వేసుకోవాలి. నువ్వులు కూడా 2 స్పూన్స్ వేసుకున్నాను. నువ్వులు కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. నువ్వులు అనేవి ఏగాయి లేదా ఎలా తెలియాలంటే నువ్వులు అనేవి చిటపట్లాడుతాయండి. చిటపట అంటే నువ్వులు అనేవి ఏగిపోయినట్టే. తర్వాత ఎండుమిరపకాయలు వేసుకునండి. ఎండుమిరపకాయలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా కొంచెం వేగాలి. చూసారండి, ఇలా అనేది మొత్తం ఫ్రై అవ్వాలి. ఇది వేరే ప్లేట్లోకి తీసుకుందామండి. ఇది కూడా కొంచెం చల్లారాక మాత్రమే మనం మిక్సీ అనేది చేసుకోవాలి. మొత్తం వేరే ప్లేట్లోకి తీసుకొని ముందు కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత చిల్లీ ఉంటాయి కదండి. నేనైతే నాకు కారం ఎంత తింటానో అన్నైతే చిల్లీ వేసుకున్నానండి. కానీ చిల్లీ వేసినప్పుడు మాత్రం చాలా దూరంగా ఉండండి. నూనె చూసారా ఎలా పైకి వస్తుందో. నాకు బాగా భయం వేసింది. నేను ఫస్ట్ టైం ఇలా ఆయిల్లో చిల్లీ ఫ్రై చేయడం, ఓన్లీ చిల్లీ సంగా ఫ్రై చేయడం. తర్వాత అదే చిల్లీస్ కూడా పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో మనం బీరకాయలు ముందుగా కట్ చేసుకుంటాం కదండి, ఆ బీరకాయలన్నీ కూడా వేసుకోవాలి. వేసుకొని బీరకాయ తొక్క తీయకండి, తొక్కతోటే వేసుకుంటేనే బాగుంటుందంట. కొంచెం చిటికెడంత పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకొని పచ్చడికి సరిపోయినంత ఉప్పు అయితే వేసుకున్నానండి. వేసుకొని ఇవి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీలో ఎంతమందికి ఇష్టం అండి బీరకాయ పచ్చడి అనేది? బీరకాయ పచ్చడి చాలా బాగుంటుంది కదా. నాకైతే చాలా ఇష్టం బీరకాయ పచ్చడి. అందుకని నేను చాలా రోజులైంది చేసుకోనని చెప్పి నేనైతే చేసుకుంటున్నాను ఇక్కడ. అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, అందుకని వీడియో కూడా తీసుకున్నాను. చూసారండి, ఇలా మొత్తం ఉప్పు పసుపు మొత్తం బీరకాయలు మొత్తం పట్టిలాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకుంటే బీరకాయలోనే వాటర్ అంతా ఇలా బయటకు వస్తుంది. బీరకాయలోనే వాటర్ అంతా కూడా ఇలా చూసారండి, ఇలా దగ్గరికి అవ్వాలన్నమాట బీరకాయలు అనేది. అందులో కొంచెం నేను చింతపండు వేసుకున్నానండి, కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుందండి.
చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేసుకున్నాను బీరకాయలోనే. చిన్న పులుపు కోసం అయితే చింతపండు అనేది వేసుకున్నాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లెమన్ లాస్ట్లో పచ్చడి అంతా అయిపోయాక లెమన్ పిండుకున్న బాగానే ఉంటుంది. ఇలా చూసారా, బీరకాయ అనేది వాటర్ లేకుండా ఇలా అనేది ఉండాలన్నమాట బీరకాయ. ఇప్పుడు దీన్ని చల్లారబెట్టుకోవాలండి. చల్లారాకే మనం మిక్సీ అనేది వేసుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదండి ఇవన్నీ, పల్లీలు ఇవన్నీ, నువ్వులు ఇవన్నీ ముందు కొంచెం బరగ్గానే మిక్సీ అనేది పెట్టుకోవాలి. చూసారా, నేను చూపించిన విధంగా కొంచెం బరగ్గానే ఉండాలి పొడి అనేది. తర్వాత మనం ముందుగా బీరకాయని చల్లారబెట్టుకున్నాం కదా, ఆ బీరకాయని కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలండి. తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కొంచెం ఎల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఎల్లుల్లిపాయలు కూడా కొంచెం ఫ్రై అయినంత వరకు వేపుకొని, తర్వాత నేను పల్లీల నూనె వేసి పోపు అనేది పెడుతున్నాను. తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసుకొని కొంచెం ఎండుమిరపకాయలు కూడా ఫ్రై అయినంత వరకు కూడా కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని తర్వాత కర్రీ లీఫ్ ఉంటుంది కదండి, కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసిన కూడా కొంచెం దూరంగా ఉండండి, ఆయిల్ అనేది తూలుతుంది. చూసారా, నేను చూపించిన విధంగా పోపు అనేది రెడీ చేసుకోవాలి. ఈ పోపులోనే మనం ముందుగా చేసుకున్న బీరకాయ ఉంటుంది కదండి, ఆ పచ్చడి అనేది ఇందులో వేసుకోవాలి. చూసారా, పోపు వేసుకొని బీరకాయ అనేది ఇలా కలిసేలాగా కలుపుకోవాలి. చాలా టేస్ట్గా ఉందండి బీరకాయ పచ్చడి. ఇలా ట్రై చేయండి, చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే సింపుల్గా ఈజీగా బీరకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది.